నమస్తే, మీ పేరు? నా పేరు మీనాక్షి అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? నాది ప్రాపర్ కర్నూలు అండి. ఇప్పుడు జాబ్ చేస్తున్నది నేను శాతనకోట నందికొట్కూరు మండల్. అంటే టీచర్గా జాబ్ చేస్తున్నారా? అవునవును సార్, ఎస్జిటి. మొన్న ఏపీ డిఎస్సి 2025లోనే మీరు కొట్టారా జాబ్? అవునవునండి. ఏంటి మేడం, ఏపీ డిఎస్సి 2025లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఉంటారు? ఒక టీచర్గా దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? నేను కూడా విన్నాను సార్, నాకు కూడా తెలియదు ఎంతవరకు వాస్తవం అనేది. నేను అదే అడుగుతున్నాను, ప్రూవ్ చేయండి ఎంతవరకు వాస్తవం అని. అందరూ చెప్తారు సార్, నచ్చినది ప్రూఫ్స్ కావాలి మనకి. ప్రూఫ్స్ మ్యాటర్ సార్. ప్రూఫ్స్ లేకుండా ఎవరు ఏదైనా చెప్పొచ్చు. మేమేం చెప్తున్నామంటే మేము జెన్యూన్గా వచ్చినాము అని చెప్తున్నాము. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మా ర్యాంక్ కార్డ్స్ ఉన్నాయి, మా ఎగ్జామ్ డీటెయిల్స్ ఉన్నాయి, మా రిజల్ట్స్ ఉన్నాయి, మెరిట్ లిస్ట్ ఉంది, మాకు వచ్చిన అన్నీ ఉన్నాయి, మా సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్నీ చెక్ చేయండి అని చెప్తున్నాము. వాళ్ళకి ప్రూఫ్స్ చూపించమనండి సార్. అవతల ప్రూఫ్స్ యువతల ప్రూఫ్స్ చూపిస్తే ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అనేది అర్థమవుతుంది సార్. అదే చెప్తున్నాం సార్. మెరిట్ లిస్ట్ లేదు, మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వలేదు, వెబ్సైట్ నుంచి తొలగించేశారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. లేదు సార్, మెరిట్ లిస్ట్ ఉంది, మా దగ్గర అందరి దగ్గర ఉంది. జిరాక్స్లు కూడా ఉన్నాయి సార్ మాతో మెరిట్ లిస్టులు. మా దగ్గర అందరి దగ్గర పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. మేము దాన్ని జిరాక్స్ చేసి జాయిన్ అయ్యే టైంలో స్కూల్లో కూడా ఇచ్చినాం సార్. మేము ఏ స్కూల్లో అయితే జాయిన్ అవుతున్నామో ఆ స్కూల్లో ఇచ్చినాము, ఎంఈఓకి ఇచ్చినాం సార్. మేము ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. అంటే మేడం, నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కూడా మీరు టీచర్గా పోస్టింగ్లకు వెళ్ళేంత వరకు ఇదంతా కూడా పారదర్శకంగానే జరిగిందని అనుకున్నారా మీరు? చాలా అంటే చాలా పారదర్శకంగా జరిగింది సార్. మాకు అసలు మమ్మల్ని ఏం అడగలేదు, మా నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, మాకు ఇచ్చినారు సార్. నేను ఈమె సిస్టర్ సార్, మా ఇద్దరికి డిఎస్సిలో జాబ్ వచ్చింది. మా ఇద్దరికి ఎవరికి ఏ కాల్ రాలేదు, మా దగ్గర ఏ డబ్బులు తీసుకోలేదు, మా దగ్గర ఏ ఫ్రాడ్ జరగలేదు సార్. మాకు జెన్యూన్గా వచ్చింది సార్. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాము. వాళ్ళు అడిగినా పే చేసే మనీ మా దగ్గర లేదు సార్. ఫస్ట్లీ మేము ఇవ్వలేము కూడా వాళ్ళకి అడిగినా కానీ. మాకు ఆ లెక్కన మాకు అసలు జాబ్ రాకుండే. మాకు ఇది పారదర్శకంగా జరిగినందుకే, మేము ఇద్దరం చదువుకున్నందుకే మాకు జాబ్ వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం మీరు కష్టపడి చదివారమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారు డిఎస్సి కోసం? మాది 2001, 2021, 2023లో అయిపోయింది సార్ డైట్. అప్పటి నుంచి మేము కష్టపడి చదువుతూ ఉన్నాం సార్. ముందు దాంట్లో కూడా మాకు టెట్ పడినప్పుడు రాసినాము, అందులో కూడా క్వాలిఫై అయినాము. వాళ్ళు కూడా క్వాలిఫై అయినట్టు సర్టిఫికేట్స్ కూడా ఇచ్చినారు. తర్వాత మళ్ళీ టెట్లో మళ్ళీ క్వాలిఫై అయినాము, మళ్ళీ సర్టిఫికేట్ తీసుకున్నాము. తర్వాత డిఎస్సి రాసినామండి. అందులో క్వాలిఫై అయినాం, ఇందులో క్వాలిఫై అయినాం టెట్లో. మేము టీచర్గా మీరు అపాయింట్ అయ్యి దగ్గరగా సంవత్సరం కావస్తూ ఉంది. ఇప్పుడు ఈ టైంలో ఇలాగా మీ మీద ఇలాంటి ఆరోపణలు రావడం అనేది ఎలా అనిపిస్తుంది అసలు? టీచర్గా మీరు ఏ విధంగా ముందుకు తీసుకోబోతున్నారు? మాకు చాలా అంటే చాలా బాధగా ఉంది సార్. మేము చాలా కష్టపడి చదివాము, చాలా కాంపిటీషన్ ఉండింది సార్. ఎందుకంటే ముందు 2019లో వచ్చిన తర్వాత ఇప్పటివరకు రాలేదు. చాలా కాంపిటీషన్లో, ఇంత కాంపిటీషన్లో మేము మెంటల్గా చాలా స్ట్రగుల్ అయినాము, ఫిజికల్గా మెంటల్గా స్ట్రెయిన్ అయినాము. మేము కష్టపడి చదివి జాబ్ తెచ్చుకొని హ్యాపీగా ఉన్న మూమెంట్ ఇట్లాంటి ఒక ప్రచారం అనేది మమ్మల్ని మళ్ళీ మేము ఇంతవరకు తెచ్చినదంతా వేస్టా, మేము ఇంతవరకు కష్టపడినదంతా వేస్టా అనే ఒక డైలమాలో వేస్తుంది. మమ్మల్ని మెంటల్గా చాలా కష్టపెడతా ఉన్నారు ఇవన్నీ చెప్పి. హారిజాంటల్ కానీ వెర్టికల్ కానీ రిజర్వేషన్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇందులో అన్యాయం జరిగింది, దీన్ని సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరేమంటారు దీని గురించి? వేయమనండి సార్, వేయమనండి. ఎవరి నిజాయితో ఎవరు కరెక్ట్ ఉన్నారో వాళ్ళు గెలుస్తారు, అంతే సార్. నేనైతే సార్ ఈ సిస్టమ్ని నమ్ముతున్నాను, ఇక్కడ ఉన్న లాని నమ్ముతున్నాను. వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు సార్. మేము నిర్ణయం తీసుకోవడం లేదు, మేము చెప్తున్నాము. మా తరపున వాదన మేము వినిపిస్తున్నాము, అవతల వాళ్ళని వినిపించమనండి. ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళే వస్తారు సార్, అంతే సార్. ఇంకా డిఎస్సి అక్రమాలకు సంబంధించిన నారా లోకేష్ని విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరేమంటారు ఒక టీచర్గా? నిజంగా జరిగి ఉంటే రాజీనామా చేస్తారు సార్. నిజంగా జరిగిందని ప్రూవ్ చేయమనండి, రాజీనామా చేస్తారు. అందులో ఏముంది సార్? నిజంగా జరిగినప్పుడు ఎవరైనా రాజీనామా చేయాల్సిందే. జరిగింది అని ప్రూవ్ అయితే రాజీనామా అవుతుంది. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయిందని ప్రూవ్ అయినందుకు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినారు. ఇప్పుడు కూడా వీళ్ళు ప్రూవ్ చేయమనండి, లీక్ అయ్యింది, అన్యాయం జరిగింది అని చేసి రాజీనామా చేయమని చెప్పి అడగమనండి. డిమాండ్ చేస్తే చేస్తారు ఆయన కూడా. ఏం జరగకుండా వీళ్ళే జరిగింది అని అబద్ధాలు చెప్పి రాజీనామా చేయమనడం చాలా మూర్ఖత్వం అండి. అంటే మేడం, ఇక్కడ డిఎస్సికి సంబంధించి అవినీతి జరిగిందని వైసీపీ ఎమ్మెల్సీ ఒక ఆయన కోర్టులో పిల్లి వేయడం జరిగింది. దాన్ని కోర్టు కూడా డిస్మిస్ చేసింది. అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగిందని చెప్పి నిరసన వ్యక్తం చేయడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? మనం కోర్టులో డిస్మిస్ చేసినారంటే అర్థం ఏమండి? వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేవనే కదా, వాళ్ళు కరెక్ట్ కాదనే కదా. కరెక్ట్ కాదని తెలిసి కూడా వాళ్ళు ఇంకా పోరాడడం, వాళ్ళని ఇంకా ఏమనాలో మీరే ఇంకా ఊహించుకోండి. మాకైతే మేము తెలిసినంత వరకు మేము కరెక్ట్ రాసినాము, మేము కరెక్ట్గా ఉన్నందుకే మాకు జాబ్ వచ్చింది. మిగతా వాళ్ళకి రాలేదు, మాకు వచ్చింది అంటే అర్థము మేము కష్టపడి చదివినామనేది, అంతకుమించి ఇందులో ఏం లేదు. అయితే ఓవరాల్గా ఈ నిరసనతో రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? డిఎస్సి ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అన్యాయం జరగకముందే అన్యాయం జరిగిందని అబద్ధాలు చెప్తే మేము ఊరికే కూర్చోమండి. మేము కూడా మా తరపు వాదన వినిపిస్తాం, గట్టిగా వినిపిస్తాం, ఇంత గట్టిగా వినిపిస్తాం అనమాట. వినిపించినప్పుడు అవతల వాళ్ళు వచ్చి మాట్లాడమని చెప్పండి, మాకు చెప్పమనండి. మమ్మల్ని డైరెక్ట్గా అడిగితే మేము చెప్తాము, వాళ్ళకి డైరెక్ట్గా సమాధానం చెప్పమనండి. అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు ఊరికే కూర్చొని జరిగింది అంటే ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అని మాకు క్లారిటీ కావాలి కదా. మేము చెప్తాం సమాధానం అప్పుడు వాళ్ళకి ఏం జరిగింది అనేది. థ్యాంక్ యూ.